ఎక్కడికి? ఏంటో టూర్ ప్లాన్ చేసింది అనుకుంటున్నారా? అవునండి. ఒక చిన్న టూర్ అనమాట. ఈ టూర్ విశేషాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. అది మటుకు కన్ఫర్మ్. కాబట్టి తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? హలో ఎవ్రీవన్. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామండి. డైలీ రొటీన్ బోర్ కొట్టేసి నలుగురం కలిసి ఈ ట్రిప్‌ని ప్లాన్ చేసామన్నమాట. అయితే ఈ ట్రిప్‌లో బోలెడన్ని విశేషాలు మీతో పంచుకోబోతున్నాను. అయితే చూస్తున్నారు కదండీ! ఈ గ్రీనరీ కోసమనే బయలుదేరామన్నమాట. దారిలో ఇలా బోలెడన్ని నర్సరీలు చూసామండి. ఎన్ని నర్సరీలంటే అసలు చెప్పనే అవసరం లేదన్నమాట. బోలెడన్ని నర్సరీలు కనిపించాయి మాకు దారిలో. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కనే ఉన్నాయండి. ఎన్నో నర్సరీలు. వీటిల్లో అయితే బోలెడన్ని మొక్కలు అలా బయటనే రోడ్డు మీదనే పెట్టున్నాయండి. ఆగి చూద్దామా అంటే ఎన్ని నర్సరీలని చూస్తాను చెప్పండి. దట్టు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి. చివరికి ఇదిగోండి సంగారెడ్డి దగ్గర ఈ హోటల్ దగ్గర ఆగేసి లైట్‌గా టిఫిన్ లాగించేసాం. భలే టేస్టీగా ఉందండి. టిఫిన్ తిన్నాక మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేయాలని అనుకున్నాము. సో, హోటల్ పేరు చూసుకోండి చాలా రుచిగా ఉందండి. సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడి దాకా నాకు హైదరాబాద్ నుంచి వేరే ఊరొస్తున్నామని అనిపించలేదేదండి. దారింబడి అలా ఇళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడి నుంచి మటుకు కొంచెం ఇళ్ళవి తగ్గాయండి. ఇదిగో టోల్ రోడ్ కూడా దాటేసి ఇంకా ముందుకెళ్ళిపోతున్నాము. అర్థమైందా ఎక్కడికెళ్తున్నామో? చెప్తాను. ఆగండి, తొందరపడకండి. సో, ఇలా గ్రీనరీ అంతా చూసుకుంటూ, అలా టోల్ రోడ్ దాటుకుంటూ ఇంకా ముందుకు కూడా వెళ్ళామనమాట. అన్నీ సర్దేసుకున్నామండి. పొద్దున్నే లేచి అన్నీ కావాల్సినవన్నీ సర్ది పెట్టేసుకున్నామనమాట. తెల్లారుజామున 5:30కే స్టార్ట్ అయ్యానండి. దారిలో ఇలా స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్సిటీ కూడా చూశానండోయ్! ఇదిగోండి ఇలా వాగులు, వంకలు కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాము. ఎంత దూరం వెళ్తుంది ఇలాగా అనుకుంటున్నారా? 150 కిలోమీటర్స్ దూరం వెళ్ళామండి. అక్కడే వచ్చింది మాకు ఈ సిద్ధి వినాయక టెంపుల్ అండి. ముందుగా వినాయకుడిని దర్శనం చేసేసుకున్నాము. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న పూజ కూడా చేసుకున్నారండి. సో, ఇదిగోండి టెంపుల్‌ని కూడా ఇక్కడ మీకు బయట నుంచి చూపించేస్తాను. చాలా ప్రశాంతంగా ఉందండి గుడిలో. అంటే పొద్దున్నే మేము వెళ్ళాం కదా! సో, అంత క్రౌడ్ కూడా లేదనమాట. చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద గుడండి. మీకు బయట నుంచి కూడా చూపిస్తాను. లోపల వ్యూ ఇదనమాట. చూడండి ఎన్ని రోస్ ఉన్నాయో. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా పెద్ద పెద్ద హాల్స్ అనమాట. అక్కడ కొంతమంది కూర్చుని కూడా ఉన్నారండి. అంటే ఒకరిద్దరు మాత్రమే అనమాట. ఇప్పుడే ఫ్లో స్టార్ట్ అవుతుంది గుళ్ళోకి. సో, ఇదిగోండి ఇక్కడ ఇలా ఒక వినాయకుడు చక్కగా మిలమిలా మెరిసిపోతూ ఉన్నాడండి. ఇలా ఒక బాక్స్‌లో ఉంటాడట ఈ వినాయకుడు. ఇదిగోండి ఇదే ఔటర్ వ్యూ. సో, బయట కూడా చాలా ప్లేస్ ఉందండి. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇక్కడ వీళ్ళు ఆవులు గూడా పెంచుతున్నారండోయ్! సో, మీకు కనిపించినాయా ఆవులు? సో, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద ఏరియా అన్నమాట. చూడ్డానికి కూడా చాలా బావుందండి. నేనిది మొదటిసారి చూస్తున్నాను. మీలో చాలామంది చూసే ఉంటారు. కానీ చూడని వాళ్ళ కోసం ఈ చిన్ని క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాననమాట. మా టూర్‌లో మేము ఈ వినాయకుడిని దర్శించుకున్నాం కదా! అది మీకు చూపించకపోతే ఎలాగా? చూడండి బయట నుంచి ఎంత బావుందో కదా! నాకైతే చాలా బాగా నచ్చేసింది. అక్కడ క్లైమేట్ నచ్చింది. గుడి కూడా చాలా బాగా నచ్చింది. సో, దర్శనం అది అయిపోయింది. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్‌కొచ్చామన్నమాట. ఇదిగోండి ఫామ్‌కి ఎంటర్ అవ్వబోతున్నాము. ఆ ఎంట్రన్స్‌లోనే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉందన్నమాట. సో, అది కూడా వీళ్ళ ఫామ్‌లోకే వస్తుందండి. ఇక్కడ వరుసగా ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళవి అంటే వీళ్ళ రిలేటివ్స్ అందరివి కలిసి వన్ బై వన్ ఉన్నాయన్నమాట. అందరూ కలిసి ఒక దగ్గర తీసుకున్నారు. ఎంత బాగా అనిపించిందోనండి నాకైతే. క్లైమేట్ కానీ, అవి కానీ చూసి. ఇదే నాకు ఫస్ట్ టైమ్ అండి ఎక్స్‌పీరియన్స్ ఇలా ఫామ్‌లోకి ఎంటర్ అవ్వడము, ఆ ఫామ్‌లో ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ చేయడము అనేది చాలా కొత్తగా ఉందండి. అయితే నేనిక్కడ చాలా విషయాలు కూడా తెలుసుకున్నానండి. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి మీకు వీడియో కూడా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. చూడండి చుట్టూరా మొత్తం మామిడి పొలాలున్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆ మ్యాంగో ఫామ్‌లోకి కూడా వెళ్ళబోతున్నాం. చూడండి ఎలా ఆహ్,
చిన్న చిన్న దారులు, వంకలు, పల్లెటూరి క్లైమేట్ అయితే అక్కడ నాకు అనిపించిందండి. అంటే మా చిన్నప్పుడు వెళ్ళామనమాట. అలా మొక్కల్లోకి, పొలాల్లోకి అలాగా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం చాలా కొత్తగా అనిపించింది. ఇది ఈ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీ అందరికి కూడా నచ్చింది కదండీ! మరి నాకెలా తెలియాలి? కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కదా నాకు తెలిసేది. సో, ఇదిగోండి ఇలా చిన్ని చిన్ని దారుల్లో నుంచి అలా వెళ్తున్నాం. స్లోగా వెళ్తున్నామండి. కిందటి నైట్ అదంతా బాగా వర్షం పడిందట జహీరాబాద్‌లో. సో, రోడ్లన్నీ ఆహ్, ఇలా లోపలికెళ్ళిపోతున్నాయనమాట. కాలు పెడితే డింగని లోపలికెళ్ళిపోతుంది. సో, కారు వెళ్ళడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. అందుకని చాలా స్లోగా వెళ్తున్నామనమాట. స్లిప్ అవ్వకుండా ఉండాలి అనేసి పక్కన, ఇటు పక్కన, అటు పక్కన చక్కగా పొలాలు చూసుకుంటూ బయలుదేరామండి. రకరకాల పంటలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా కనపడుతూ ఉన్నాయి మాకు. సో, ఇవి కూడా వీళ్ళ పొలాలేనండి. అంటే రిలేటివ్స్ వీళ్ళవి, తర్వాత వీళ్ళ ఫాదర్ వాళ్ళవి అన్నీ వరుసగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మొత్తానికి ఎంటర్ అయిపోయాం మన సామ్రాజ్యంలోకి. సో, ఇక్కడే మనం వీడియోలు తీసుకోబోతున్నాం అన్నమాట. వర్షం పడింది కదా! చూడండి ఎలా నీళ్ళు ఆగున్నాయో. సాయిల్ పీల్చుకోంగా ఇంకా నీళ్ళు అలా నిలబడి ఉన్నాయన్నమాట. చూడండి ఈ ఫామ్ మట్టుకు ఇప్పుడిప్పుడే తయారవుతోందండి. ఇది ఇక్కడ మా ఫ్రెండ్‌దని చెప్పాను కదా! అదనమాట. ఇది చిన్నగా రెడీ అవుతుందండి. ఇంకా పూర్తిగా దీన్ని ఆహ్, తయారు చేయలేదు. సో, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తయారు చేస్తున్నారు. సో, ఇదిగోండి మొత్తానికి అవుట్‌లుక్ అయితే ఇలా ఉంది. మీ అందరికీ నచ్చింది గదా! ఫార్మ్ క్లైమేట్ అండి. చాలా బావుందండి. కానీ మేము అక్కడికి ఎంటర్ అవ్వగానే ఎండ మొదలైందండి. ఇప్పుడు ఈ ఎండలో మనం వీడియోలు తీసుకోవాలనమాట. అయితే మేము తెచ్చుకున్న సామానంతా ఫస్ట్ అయితే సర్దేస్తున్నారు. మొక్కలు గదండీ! ఆ లోపల ఉండిపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాయని అవన్నీ తీసేసి బయట పెట్టారు. సో, ఇంకా బండిని కూడా ఒక చెట్టు కింద పెట్టుకొని ఆ డ్రైవర్ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. కానీ ఇక్కడ మేము 1 డే అంతా స్పెండ్ చేశామండి. వరుసగా అందరి పొలాలు చూసుకుంటూ అలా చాలా హ్యాపీగా గడిచిందనమాట. అవన్నీ వన్ బై వన్ వీడియోలు ఇవాల్టి నుంచి పోస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మరి ఆ విశేషాలన్నీ మీరు తెలుసుకోవాలి కదా! అందుకని సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టేయాలి. గంట కొట్టేస్తే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోస్ మీకే ముందుగా వచ్చేస్తాయి. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్‌ని చూసేయొచ్చు. సో, ఈ విశేషాలతో మన వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి. ఇది జస్ట్ ఔటర్ వ్యూ అనమాట మీకు. ఇంకా మనం లోపలికెళ్ళాలి. మ్యాంగో ఫార్మ్ చూడాలి. తర్వాత రకరకాల ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ చూడాలి. బోలెడన్ని విశేషాలు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్‌లో మీరు చూడబోతున్నారు. సో, మిస్ అవ్వద్దండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. నా మొదటి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఫామ్‌లో ఇది. సో, చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అసలు ఎవరెవరు వెళ్ళాము, ఏంటి ఆ విశేషాలన్నీ మీతో చెప్తాను. ఓకేయా?